ఇంకొకటి ప్రచారం ఒకటి నడుస్తుంది సార్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి ఏ సందర్భం వచ్చినా కానీ చెన్నైలో దాదాపు ఒక 35% ఆస్తులు ఇప్పటికీ శోభన్ బాబు గారి మీదే ఉన్నాయి, పేరు మీదే ఉన్నాయి అంటారు. ఎంతవరకు నిజమే? గ్యారంటీ అది. నిజమా? ఆయన ఆస్తులు ఆయనకు ఉన్నాయి. ఆయన ఆస్తులు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి? అసలు 100 కోట్లు. ఆయన శాంతి నివాసం అని చెప్పేసి అని ఆయన మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఆ రోజుల్లోనే మద్రాసు నుంచి తిరుపతి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఓకే. అసలు ఆ ల్యాండ్ శాంతి నివాసం అని చెప్పేసి అని ఉంటుంది పేరు. అప్పట్లో ఆ రోజుల్లోనే దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నది అప్పట్లో. ఇంక తర్వాత కొన్నారంటే అది ఎక్స్టెన్షన్ చేశారంట. ఎంత ఉందో తెలియదు ఇప్పటికి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయండి అది ల్యాండ్. మెయిన్ రోడ్డు, హైవే రోడ్డుకి. ఓకే. అసలు మేము ఆ రోజుల్లో అటు వెళ్తూ తిరుపతి వెళ్ళేటప్పుడల్లా చూసుకుంటూ వెళ్ళాము. సోమబాబు గారిది అన్నానగర్లో రెంటల్ పర్పస్ బిల్డింగ్లో ఒక 10-15 ఉంటాయి ఆయనకి ఇప్పటికీ. అన్ని రెంట్లు వస్తుంటాయి. అన్నానగర్ మెయిన్ అక్కడ అన్నానగర్ మెయిన్. ఆయన ఉండేది కూడా అన్నానగరే. సినిమా వాళ్ళ ఏరియాలో ఉండేవాడు కదా ఆయన ఫస్ట్ నుంచి కూడా టీ నగర్ ఉండమంటే అక్కడ ఉన్నామండి మేము, అక్కడే ఉంటాం, అంత చిన్న భగవాన్ అంతా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అది అని చెప్పి అన్నానగర్ సపరేట్గా ఉండేవాళ్ళు ఆయన సోమబాబు గారు. అసలు ఆయన మాట్లాడేది కూడా అండి ప్రతిదీ కూడా ఫ్యూచర్ గురించి చెబుతున్నాం మనందరికీ కూడా. మేము కూడా ఆయన మాట వినలా. ఆయన అప్పుడు అంటుంటాడు, ఏమయ్యా నీకు ఎందుకే సినిమా పిచ్చి, నేను సినిమా వేషాల కోసం వెళ్ళేవాడిని. రామానాయుడు గారి దగ్గరికి వెళ్తుంటే ఆయన మొహం పిచ్చి, సినిమా పిచ్చి ఆయన ఎందుకే సినిమా పిచ్చి ఈ వయసులో, మొహం మీద మేసం లేదు ఏమీ లేదు ఎందుకు ఇప్పుడు అని చెప్పి ముందడు సినిమా జరిగేటప్పుడు వెళ్ళా చూశాడు. రామానాయుడు గారు చుట్టం ఆయన నా ఫ్రెండు. రామానాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి ఇట్లా మావాడు సినిమా పిచ్చాడు, కొంచెం ఏదో సినిమాలో యాక్షన్ ఇప్పించండి అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు ఆయన మధుసూదన్ రావు గారి దగ్గర ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ తీసుకురా అప్పుడు ఇస్తానంటే ఇక సోనబాబు గారు అంటే నీకు ఎందుకే ఇవన్నీ, నేను చదువుకున్నది ఏదో ఐటీఐ చేశానంటే కదా జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాదు ఇది అని చెప్పి సోనబాబు గారు చెప్పారు. వినలా నేను. దాని తర్వాత నేను 6 సంవత్సరాల తర్వాత సర్పయాగం సినిమా షూటింగ్ కలిసాను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు మా ఊరు అన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు పలానా ఇది కదా అని చెప్పేసి అప్పుడు మరేం సంపాదించి నువ్వు అని నన్ను అడిగాడు. ఏం లేదు సార్ గాలి తిరుగుతున్నా సార్ అన్న. నేను చెప్పాను ఫస్ట్ వింటావా నువ్వు వినాలయ్యా, మీరు చెప్పింది ఎందుకు చెబుతాం, వినాలి, ఏదో చేసుకోవాలి కానీ ఇప్పటికైనా మెయిన్ ఏం లేదు, నువ్వు రియల్ ఎస్టేట్ మంచిగా చేసుకో బాగుంటుంది, ఏది వచ్చినా రూపాయి తీసుకెళ్ళి ఏదో స్థలం ఎక్కడైనా కొని డబ్బులు మాత్రం పాడు చేసుకోవాలనేవాడు. చెప్పిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. ముందు చేస్తుండేవాడిని, కాకపోతే ఎప్పుడు ఇన్కమ్ చేతులు ఉండేది కాదు. ఆయన ఏం చెప్పేవాడంటే ఎప్పుడైనా సరే నీకు 10,000 వస్తే 10,000కి ఎక్కడొస్తే అక్కడ కొనేసుకో. ఓకే. మీ సిటీ చుట్టూ ఎంత దూరంలో వచ్చినా సరే అక్కడే కొనుక్కోను, ఏం బాధలేదు అని చెప్పేసి అనేవాడు అండి. మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉండవు కానీ నిజంగా ఆయన చెప్పిన మాటలు కొన్ని జాగ్రత్త పడ్డాను. నిజం. అసలు ఆయన ఎక్కడ కొన్నా సరే ఆ రోజుల్లో మరి శంకరపల్లి అంటే ఎవరు కొంటాడండి అక్కడ శంకరపల్లి అప్పుడు ఎంత 10,000 ఎకరం ఉండేది, 10,000. ఆ రోజుల్లో ఎకరం 10,000 అంటే ఎవరు కొన్నాడండి, ఆ రోజు ఎవరు కొనలా. అక్కడ కొనుక్కున్నాం. ఈ రోజు ఏమైంది అది కోట్లు అయిపోయింది. అట్లాగా చాలా రేట్లు పెరిగిపోయినాయండి అక్కడ. ఇప్పుడు మన జన్వాడలో కూడా మేము చెప్పాక మీకు కావ సంవత్సరాలు గారు 10,000 20,000కి 200 ఎకరం కొన్నాడు ఆయన. అందరికి ఇప్పించాం కానీ మేము కొనుక్కోలేదు. 10,000 20,000కి 4 ఎకరాలు ఉంటే పడి ఉంటుంది కదా అని కూడా ఆలోచించాలి. మన త్రిభువనజీవో మనం ఏం చేసుకుంటాం అని చెప్పి కొనలేదు. ఇప్పుడు త్రిభువనజీవో కూడా దొరకట్లేదు అక్కడ ల్యాండ్. 15 కోట్లు అయిపోయింది ఇప్పుడు. అది ఇప్పటికీ వాళ్ళ కొడుకులు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఆస్తుల మెయింటెనెన్స్ అంతా అబ్బాయి చూసుకుంటాడు. సినిమా ఫీల్డ్లో అయితే అసలు సినిమా ఫీల్డ్ అనేది లేదు, పిల్లలను రానిలేదు ఆయన. సినిమా ఫీల్డ్ అనేది వద్దన్నాడు ఆయన. చెన్నైలో చెప్తారు కానీ ఇప్పుడు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయలేదు ఆయన. లేదా అసలు హైదరాబాద్లో ఉన్నాయి ఆయన ఇల్లు, అమీర్పేటలో ఉంది. ఈయన కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఆ సినిమా చేసినప్పుడు బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవంటే నా ఇల్లుని తీసుకొని చెప్పేసి కృష్ణమూర్తి గారు ఇల్లు ఇచ్చేసాడు ఆయనకి. ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు, మా రెంట్కి ఇస్తుంటారు. అది అమీర్పేటలో మన ఇమేజ్ హాస్పిటల్ రోడ్లో ఉంటుంది. రాజబాబు గారి ఇల్లు, ఈయన ఇల్లు, తమ్మారెడ్డి గారు కృష్ణమూర్తి గారి ఇల్లు ఇంకోటి ఉంది. భరద్వాజ గారు ఉంటాడు ఇప్పుడు ఆయన భరద్వాజ గారు వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి ఉండలేదు. ఇప్పుడు మోకేళ్ళకి వెళ్ళిపోయాడు ఆయన. ఏదైనా లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన వాళ్ళు ఎప్పటికైనా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారని మీరు అంటారు? 100%. మురళీమోహన్ కావచ్చు, శోభన్ కావచ్చు, కొత్తగా వచ్చే ఎవరైనా సరే. సో ఇప్పుడు పెట్టగానే డబ్బులు రావంటే రావు ఇక్కడ. 100% వస్తాయండి, రూపాయికి గ్యారంటీ అండి. ల్యాండ్ విషయంలో మాత్రం అది కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మార్కెట్ వరకు ప్రజెంట్గా ఉన్న దాని మీద తీసుకుంటే ఎప్పటికైనా రూపాయి పెరిగితే తప్పితే దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యూచర్.